టీజీ బీసీ స్టడీ సర్కిల్ జోగులాంబ గద్వాల్. ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాటు గురించి తెలుసుకుందాం. అషబ్జాహీ వంశస్థులలో చివరివాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో యూనివర్సిటీ ఏర్పడింది. అయితే ఈ అషబ్జాహీ వంశస్థులు ఉర్దూని తమ రాజభాషగా చేసుకోవడం జరిగింది. ఉర్దూని రాజభాషగా ఎప్పుడైతే చేసుకోవడం జరిగిందో, ఉర్దూ అంటే అర్థం ఏంటంటే శిబిరం అని అర్థం. ఉర్దూ అంటే అర్థం శిబిరం అని అర్థం. అయితే ముఖ్యంగా ఆనాటి విద్యావేత్తలు అందరూ కూడా ఏమనుకున్నారంటే, మరి హైదరాబాదులో ఒక యూనివర్సిటీ ఉండాలని ఆలోచన చేసినారు. ఉదాహరణ, క్రీస్తు శకం 1873 సంవత్సరంలో విద్యావేత్తలు ఉన్నారు. విద్యావేత్తలు ఎవరంటే రఫత్ యార్ జంగ్, అదేవిధంగా జమీలుద్దీన్ ఆఫ్ఘనీ అనే విద్యావేత్తలు ఖచ్చితంగా హైదరాబాదు రాజ్యంలో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత గురించి వీళ్ళు ఆలోచన చేసినారు. ఆలోచన చేసి ఎవరికి తెలియజేసినారంటే ఆనాటి ఆంగ్లేయుడైన డబ్ల్యూసి బ్లంట్ అనే వ్యక్తికి తెలియజేసినారు. ఆ బ్లంట్ అనే ఆంగ్లేయుడు అప్పటి ప్రధానమంత్రి అయిన రెండవ సాలార్ జంగ్ దగ్గరికి వెళ్ళి ఆ విద్య మీద చర్చించడం అనేది జరిగింది. ఖచ్చితంగా యూనివర్సిటీ ఆవశ్యకత. అయితే రెండవ సాలార్ జంగ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. అప్పుడున్న నిజాం రాజు ఎవరంటే మీర్ మహబూబ్ అలీ ఖాన్తో ఈ విషయం పైన చర్చించడం జరిగింది. అది అక్కడికే బంద్ అయిపోయింది. ఆ తర్వాత ఈ యొక్క మీర్ మహబూబ్ అలీ ఖాన్ తర్వాత నిజామైన రాజు ఎవరంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎప్పుడైతే రావడం జరిగిందో, ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క విద్యాశాఖ సలహాదారుని పేరు ఏం పేరంటే ఎంటి మెహూ అనే వ్యక్తి సలహాదారుడిగా ఉన్నాడు. ఉండి ఆయన ఏమని చెప్పినారంటే, ఖచ్చితంగా హైదరాబాదు రాజ్యంలో యూనివర్సిటీ ఆవశ్యకత గురించి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి వివరించడం జరిగింది. వివరించిన తర్వాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కూడా ఖచ్చితంగా విశ్వవిద్యాలయ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆనాటి ఆర్థిక మంత్రి అయిన సర్ అక్బర్ హైదరీతో చర్చించి ఏ యూనివర్సిటీ పేరు ఏ రకంగా పెట్టాలని ఆలోచించినారంటే తన పేరు మీదుగా ఉస్మానియా యూనివర్సిటీ పేరు పెడదామని చెప్పడం జరిగి ఎన్ని ఎకరాలలో ఏర్పాటు చేయాలనుకున్నారంటే 1400 ఎకరాలలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత చెప్పిన వెంటనే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఆగస్టు 28, 1918 సంవత్సరంలో ఒక శాసనం జారీ చేసినాడు. యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు శాసనం ఏర్పాటు చేసినాడు. ఆ తర్వాత ఆగస్టు 7, 1919 సంవత్సరంలో మరొక శాసనం వచ్చింది. ఆ శాసనం ఏదంటే యూనివర్సిటీ స్థాపన జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అందుకే హ్యాబిట్స్లోని కిరాయిన్లలో మొట్టమొదట 6 విశ్వవిద్యాలయ తరగతులు ప్రారంభం అయినాయి. ఆ రకంగా ప్రారంభమైన తర్వాత ఆంగ్లేయుడైన ప్రొఫెసర్ సర్ ప్యాట్రిక్ జెడెస్ అనే ఇతడు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే కృత నిశ్చయంతో సర్వే చేసి 1400 ఎకరాలలో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినారు. ఆ తర్వాత మరి ఈ యూనివర్సిటీ 1400 ఎకరాల్లో ఏర్పాటు చేసినట్లయితే మరి దాన్ని ఏ రకంగా కట్టాలి అని ఆలోచన చేసినారు. అందుకే చూడండి, ఆనాటి శిల్పి ఉన్నాడు, రాజశిల్పి ఎవరంటే నవాబ్ జైన్ యార్ జంగ్ అనే రాజశిల్పి, అదేవిధంగా సయ్యద్ అలీ రజా అనే ప్రైవేట్ శిల్పి. వీళ్ళిద్దరు కలిసి కూడా డిస్కషన్ చేసినారు. ప్రపంచంలో ఐరోపా దేశాలను తిరుగుతూ ఏ రకంగా వీళ్ళు అంటే ఐరోపా దేశాల్లో ఎవరు గొప్ప రూపశిల్పి ఉన్నారు, ఆర్కిటెక్చర్ ఎవరున్నారని తిరుగుతూ వీళ్ళు ఇద్దరు కలిసి నవాబ్ జైన్ యార్ జంగ్, సయ్యద్ అలీ రజా ఐరోపా దేశాల్లో పర్యటన చేసినారు. పర్యటన చేసే సమయం లోపల ఈజిప్టు లోపల కైరో విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తున్న బెల్జియం రూపశిల్పి అయిన జాస్పర్ని సంప్రదించినారు. ఆ యొక్క విశ్వవిద్యాలయాన్ని చూసి వీళ్ళు ఆశ్చర్యపోయినారు. అంటే ఇంత గొప్పగా నిర్మిస్తున్న రూపశిల్పి ఎవరంటే జాస్పర్. అందుకే జాస్పర్ని హైదరాబాదు రమ్మని చెప్పడం జరిగింది. అందుకే జాస్పర్ని 1933 సంవత్సరంలో హైదరాబాదుకి రప్పించడం జరిగింది. ఆ రకంగా రప్పించిన తర్వాత ఈ యొక్క రూపశిల్పి అయిన జాస్పర్ గారు ఏం చేస్తున్నారంటే, మరి వీళ్ళు చెప్పడం జరిగింది, జైన్ యార్ జంగ్, సయ్యద్ అలీ రాజా ఏ రకంగా ఉండాలి యూనివర్సిటీ అంటే అన్ని మతాలని కలయికతో ఉండాలని, ప్రాచీన హిందూ
మధ్యయుగ ముస్లిం ఆధునిక ఐరోపా పద్ధతిలో కట్టడం జరగాలి అని చెప్పడం జరిగింది. ఆ కట్టడం జరగాలని చెప్పినప్పుడు ఈయన జాస్పర్ గారు అన్ని ఆలోచించి ఆ యూనివర్సిటీ పనులను ప్రారంభించినాడు. ఎప్పుడంటే 1934లో ప్రారంభించి 1939 సంవత్సరం నాటికి పూర్తి చేయడం జరిగింది. అయితే యూనివర్సిటీకి అయిన ఖర్చు ఎంత అంటే కేవలం 36 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు అయింది. అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఆ ఖర్చు మొత్తం దాదాపు 5 ఏళ్లలో పూర్తయింది. 36 లక్షల రూపాయలు మాత్రమే కట్టడానికి అయినాయి. అందుకే ఇదే పద్ధతిలోనే సైన్స్ కళాశాలని, ఆర్ట్స్ మరి లా కళాశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే 39లో తరగతులు ఇక్కడ యూనివర్సిటీ పూర్తయిందో హ్యాబిట్స్ లోపల ఉండే తరగతులని యూనివర్సిటీకి మార్చడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ 1939 సంవత్సరం నుంచి ఇక్కడ తరగతులు ఆర్ట్స్ కళాశాల మరి తరగతులు ప్రారంభమైనాయి. ఈ ఆర్ట్స్ కళాశాల ఎన్నో ఉద్యమాలకు పెట్టింది పేరు. అందుకే ఆరు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో కూడా చెప్పరు. ఏ రకంగా అంటే సర్ ప్యాట్రిక్ జెడెస్ సర్వే చేసినట్టు ఎవరు కూడా చెప్పడం జరగదు. అదేవిధంగా ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క సలహాదారుడు ఎవరంటే ఎంటి మెహూ అనే తోడు ఉన్నాడు. ఈ రకంగా యూనివర్సిటీని మరి ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యూనివర్సిటీ ఎన్నో ఉద్యమాలకు నిలయం. యూనివర్సిటీ నుంచే అనేక రకాలుగా ఉద్యమాలు వచ్చినాయి. తెలంగాణ ఉద్యమంలో ఒక మరి మలిదశ తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ ప్రధాన పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. అందుకే మా బీసీ స్టడీ సర్కిల్ని జోగులాంబ గద్వాలని యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని విద్యార్థులందరూ కూడా మరి తమ యొక్క విద్యార్థులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని మరి చూడగలరని తెలియజేస్తూ మరి థ్యాంక్ యూ. కొంచెం ఇటవే